ధరణిలోని సమస్యలకు పరిష్కారం కోసమే భూభారతి పోర్టల్ తీసుకొచ్చామన్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ హాల్లో భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కలెక్టర్ నారాయణ రెడ్డి స్వయంగా రెవెన్యూ సదస్సులో పాల్గొని భూభారతి చట్టంపై అవగాహన కల్పించారు. తర్వాత రైతులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు కలెక్టర్ నారాయణ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో కూడా కొత్త భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో మొట్టమొదటిసారి ఈరోజు ఫారూక్నగర్ మండలంలో ఇక్కడ మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. కొత్తగా ఇచ్చిన భూభారతి చట్టం అందరికీ తెలుసు. ఉన్న అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14వ తారీఖు నుంచి మనకు అమల్లోకి రావడం జరిగింది. కొత్త భూభారతి చట్టంలో అనేక రకాల అంశాలు 2020 చట్టంలో ఏవైతే రైతులు ఇబ్బంది పెట్టాయో వాటన్నిటి కూడా సవరించుకుంటూ రైతులకు ఈజీగా వారి యొక్క రికార్డ్ ఆఫ్ రైట్ వారి యొక్క హక్కు పత్రాలను పొందే విధంగా వారి యొక్క హక్కు పత్రాలను మెయింటైన్ చేసే విధంగా ఈ యొక్క భూభారతి చట్టంలో మనకు అవకాశం కల్పిస్తూ ఉంది. ఇందులో భూభారతి చట్టం ద్వారా మనం అయితే పోర్టల్ మెయింటైన్ చేస్తున్నాము. భూభారతి పోర్టల్లో కూడా చాలా సులభతరంగా రైతులు మరొక ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి, అంటే అమ్మకాలు కొనుగోలు జరుపుకోవడానికి, లేదా విరాసతు కానీ లేదా గిఫ్టెడ్ కానీ లాంటివన్నీ చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. సో భూభారతి చట్టంలో మనకు ముఖ్యంగా ఒకవేళ ఆల్రెడీ మొట్టమొదటిగా ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ పాస్బుక్ ఉందో అది పాస్బుక్ ధరణిలో ఎవరికైతే పాస్బుక్ వచ్చిందో వారందరికీ దీంట్లో కూడా ఉన్నట్టే లెక్క, మళ్ళీ కొత్తగా అప్లై చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పాత రికార్డులు అంటే మనకు ధరణిలో ఏమైనా తప్పులు ఉంటే కూడా సరి చేసుకోవడానికి చట్టం కింద అవకాశం కలుగుతుంది. అధికారులకు ఆ అధికారులు చట్టం కలగలేదు కాబట్టి సో మనకు ధరణిలో ఏమైనా లోపాలు ఉంటే తప్పులుంటే సరి చేసుకోవడానికి ఆస్కారం. ఇవి బులెటిన్